तो आज क्या सनातनी लेके ज्यादा तो कहा तृणमूल कांग्रेस के ऊपर करप्शन चार्जेस ज्यादा है। आरजीकर इश्यू जो हुआ, इश्यू देश पूरा चर्चा हुआ है, आरजीकर का रेप केस जो था, देखिए उसमें पूरा बंगाल रास्ते में आया था, पूरा विश्व को मालूम है। वो घटना को किसी ने सपोर्ट नहीं किया है। हम लोग भी बिग डेवलपमेंट మధు ఇక్కడ టీఎంసీ 42 సీట్స్ కి అంటే 42 స్థానాలకు సంబంధించి 42 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ తృణమూల్ కాంగ్రెస్ 42 సీట్స్ లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో నెక్ టు నెక్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మనం చూసినట్లయితే 33-31 బీజేపీ 33 అండ్ తృణమూల్ కాంగ్రెస్ 31. బట్ కమింగ్ బ్యాక్ టు హియర్, తృణమూల్ కాంగ్రెస్ 42 అండ్ బీజేపీ 38. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని ముందంజలో కొనసాగించగలుగుతోంది. సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ మాత్రం కనబడుతోంది. చివరాఖరి వరకు ఇదే నెక్ టు నెక్ కనుక ఉంటే దీదియా, సువేందు అధికారి లేదా మోదియా అని తెలిసే అవకాశం ఉంది. మధు ఒకసారి అడగండి, పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు తృణమూల్ కాంగ్రెస్ కి యాంటీ ఇన్కంబెన్సీని చూపిస్తున్నారు. నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతుంది. బీజేపీ వైపు వెళ్ళబడుతున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు తృణమూల్ కాంగ్రెస్ వైపుగా మూడు సార్లు ప్రభుత్వంలో ఉన్నా కూడా సపోర్ట్ ఇవ్వడం లేదని అంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనుకోవాలా? ఒకసారి ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. మనోజ్ ఆల్రైట్ మధు, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్లీజ్ కంటిన్యూ. एग्जैक्टली 3 बार ममता बनर्जी सीएम थे, एंटी इनकम्बेंसी रहता, उसके ऊपर गुस्सा रहता। 3 बार कोई भी सीएम है पब्लिक सेटिस्फाइड नहीं रहता। रोजगारी नहीं है, यहाँ पर करप्शन चार्जेस है, दूसरा कुछ गुंडागिरी हो रहा है, और एक बांग्लादेश बनाने के लिए ममता बनर्जी ने कोशिश कर रहे हैं पश्चिम बंगाल को। ये आरोप है उसके ऊपर, कुछ इफेक्ट गिरेगा ये बात? ये जो आरोप जो है सरासर गलत आरोप है। पहली बात ये है। दूसरा बात है, ये पश्चिम बंगाल में पिछला जो गवर्नमेंट था वो भी 34 इयर्स रूल करके गया है। पश्चिम बंगाल में उतना जल्दी सरकार बदलने का ये सिस्टम है नहीं। पश्चिम बंगाल का आदमी एक सरकार को बहुत दिन तक कोशिश करता है। 20 साल, एक बार आए तो 20 साल, नॉट नेसेसरीली 20 साल, ये 40 साल 50 साल भी चल सकता है अगर गवर्नमेंट सही है तो। और ममता बनर्जी का जहाँ तक एंटी इनकम्बेंसी फैक्टर है, एंटी इनकम्बेंसी उतना भी नहीं है दादा आपके। और गवर्नमेंट एम्प्लॉयज किसके तरफ है? अभी पोस्टल बैलेट काउंटिंग में टीएमसी बीजेपी किस तरफ ज्यादा डालने वाले हैं? लास्ट टाइम कैसे था, अब कैसे? देखिए, गवर्नमेंट एम्प्लॉइज, स्टेट गवर्नमेंट एम्प्लॉय कितना यहाँ पे नियुक्त किया गया है ये तो पता नहीं है, लेकिन सेंट्रल गवर्नमेंट एम्प्लॉइज जहाँ तक कंसर्न है, सेंट्रल गवर्नमेंट एम्प्लॉइज भी नॉट नेसेसरी कि बीजेपी और ही खींचेगा। सेंट्रल गवर्नमेंट में भी बहुत सारे हैं जो कि टीएमसी के लिए भी सोचेगा। इतना सेंट्रल फोर्सेस डिप्लॉय कर रहे, किसी को अलाउ नहीं कर रहे। यहाँ पर ऑलमोस्ट यहाँ पर इसी 1000 सेंट्रल फोर्सेस डिप्लॉय हो गए। सो क्या वजह? मधु प्लीज बी ऑन, गेट बैक टू अगेन सम इन्फॉर्मेशन विथ मी ऑन ट्विटर. సో ట్విట్టర్ లో చూసినప్పుడు ఒక ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా టీవీకే విజయ్ ఇంటికి వెళ్తున్నారట టు విష్ హిమ్. ఫ్లవర్ బొకేస్ తో స్వీట్స్ తో వెళ్తున్నారు. సంథింగ్ విజువల్ గోయింగ్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్. సో తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కూడా రిజల్ట్స్ మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. 24 సీట్స్ లో డిఎంకే అండ్ అన్నా డిఎంకే 8 సీట్స్ అండ్ టీవీకే, అంటే ఇక్కడ ఫైట్ మొత్తం టీవీకే అండ్ డిఎంకే మధ్యనే కనిపిస్తోంది. విజయ్ ఇంటికి ఆల్రెడీ కొంతమంది ఆస్ట్రాలజర్స్ బొకేలతో స్వీట్లతో వెళ్తున్నారు. దట్ వీడియో ఇస్ గోయింగ్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్ లో ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. చాలా మంది స్వీట్లతో పూల బొకేలతో వెళ్తున్నారు. మరి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు, బట్ విజయ్ ని విష్ చేయడానికి వెళ్తున్నారు. నిజంగానే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆలోచన ఆస్ట్రాలజర్స్ దగ్గర ఉందా?